హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను మనం ఒక్కసారి గమనిస్తే యోగి 10 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా ఇప్పుడు అమలు చేయాలి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనందరం చూస్తూనే ఉన్నాం, ఢిల్లీ ఎర్రకోట దగ్గర పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడి జరిగింది. అంతేకాకుండా హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా పెద్ద ఉగ్రవాద మాడ్యూల్నే ఇంటెలిజెన్స్ వర్గాలు బస్ట్ చేసేశాయి. అంతేకాకుండా రీసెంట్గా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఏకంగా ఒక ఉగ్రవాది జీవ రసాయనాన్ని తయారు చేస్తూ ఉండటాన్ని చూసి గుర్తించి వీళ్ళందరినీ బస్ట్ చేసేశారు. అయితే వీటన్నిటిని మనం గమనిస్తే నిజంగా యోగి చేసిన వ్యాఖ్యలు చాలా విలువైనవి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జస్ట్ 10 రోజుల క్రితమే యూనిటీ యాత్రలో యోగి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అదేమిటంటే, మన దేశంలో ఎప్పుడైతే న్యూ జిన్నా అనేది అరైజ్ అవుతుందో దానికి వెంటనే విరుగుడు మనం కనిపెట్టి విరుగుడును అమలు చేయాలి. లేకపోతే ఇది చాలా ముదిరి పాకాన పడుతుంది. అప్పుడు దాన్ని మనం ఏమీ చేయలేము. కాబట్టి ఇది జిన్నా ఎప్పుడైతే అరైజ్ అవుతుందో దాన్ని వెంటనే కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి అని యోగి కీలకమైన వ్యాఖ్య చేశారు. అప్పట్లో మన దేశంలో వందే మాతరంని చాలామంది వ్యతిరేకిస్తూ వచ్చారు. మేము వందే మాతరంను పాడము, అది ఒక మతానికి సంబంధించింది అండ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి సంబంధించింది, కాబట్టి దీన్ని మేము అస్సలు అంగీకరించము అని కొంతమంది మత ఉన్మాదులు మన దేశంలో ప్రకటనలు ఇస్తూ వచ్చారు. సరిగ్గా అదే సమయంలో యోగి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. న్యూ జిన్నా ఇది, దీన్ని నేను కూకటి వేళ్లతో ఇప్పుడే పెకిలించి వేస్తున్నాను. తద్వారా యూపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో వందే మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి అండ్ పాటించాలి అని ఇప్పుడే సర్క్యులర్ జారీ చేస్తున్నాను అని ఈ ఉన్మాదులు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే ఒక విరుగుడు మందు కనిపెట్టేశారు. సో ఇప్పుడు దేశంలో జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా ఇలాంటి విరుగుడు మందు వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మాత్రం యోగి వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. వాటిని ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఇప్పుడు హర్యానాలో ఫరీదాబాద్ మాడ్యూల్ను ఏ విధంగా బస్ట్ చేశారంటే, జమ్మూ కాశ్మీర్లో ఒక వాల్ పోస్టర్ జైషే మహమ్మద్కు సంబంధించి వాల్ పేపర్లు కనిపించడం, వాటిని అక్కడి ఎస్పీ గుర్తించి వాటిని కూపీ లాగితే ఫరీదాబాద్లో ఉగ్రవాద మాడ్యూల్ అనేది బయటపడింది. నిజానికి ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ పోస్టర్ను కనుక గుర్తించి దీన్ని కూపీ లాగకపోతే ఇంత పెద్ద మాడ్యూల్ బస్ట్ అయ్యేదే కాదు. తద్వారా 2900 కేజీల పేలుడు పదార్థం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బాంబు దాడులను సృష్టించేది. నిజానికి ఈ మాడ్యూల్ను ఈ పోస్టర్ అంటించకపోతే బయటికి తీసుకురాలేదేమో అనే అనుమానం సైతం కలుగుతోంది. కాబట్టి మన దేశంలో అధికారులు స్పష్టంగా దీనిపై పనిచేసి గనక ఉంటే అసలు దీన్ని మొదట్లోనే అణిచివేసేందుకు వీలయ్యేది. ఏ విధంగా అంటే, జనరల్గా అన్ని రాష్ట్రాలకు విద్యాశాఖ మంత్రులు అండ్ విద్యాశాఖ అధికారులు ఉంటారు. కాబట్టి ఎక్కడైనా కూడా ఉగ్రవాదానికి కానీ లేదంటే పొలిటికల్ టెర్రరిజానికి కానీ రాడికలిజానికి కానీ యూనివర్సిటీలు ప్రధాన కేంద్రంగా ఉంటాయి. గతంలో నక్సలిజానికి కూడా ఆర్ఎస్యు అనే ఒక స్టూడెంట్ యూనియన్ ప్రధాన కేంద్రంగా రిక్రూట్మెంట్ సాగించేది. సో ఉస్మానియా యూనివర్సిటీ, అన్ని తెలంగాణలో ప్రముఖ యూనివర్సిటీలు అన్నిటిలోనూ కూడా ఈ ఆర్ఎస్యు అనేది ప్రధాన కేంద్రంగా పనిచేసి రిక్రూట్మెంట్లు జరుపుతూ ఉండేది. సో వీటన్నిటికీ కూడా యూనివర్సిటీలు ప్రధాన కేంద్రంగా పనిచేస్తాయి. కాబట్టి వీటిపై ఎప్పటికప్పుడు అధికారులు ఓ కన్నేసి ఉంచాలి అండ్ ఇంటెలిజెన్స్ విభాగాలు సైతం వీటిపై ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన దేశంలో వైట్ కలర్ టెర్రరిజం అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీలపై ఆయా రాష్ట్రాలు ముందుగానే ఒక కన్నేసి కనుక ఉంచి ఉంటే ఈ మాడ్యూల్ను అసలు ఇంతవరకు వచ్చేదే కాదు, ఢిల్లీలో బ్లాస్ట్ అయ్యేదే కాదు అండ్ 2900 కేజీల ఆర్డిఎక్స్ను కూడా తయారు చేయకముందే దీన్ని భగ్నం చేసేందుకు అవకాశం లభించేది. ముఖ్యంగా ఈ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీని ఒక్కసారి పరిశీలిస్తే అసలు ఈ యూనివర్సిటీలో 40% కశ్మీరీలానే రిక్రూట్మెంట్ చేసుకున్నారు. జనరల్గా ఆ యూనివర్సిటీ ఉన్న రాష్ట్రంలో ఎక్కువగా రిక్రూట్మెంట్ జరుగుతుంది, కానీ
ఎక్కడో 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కశ్మీరీలను ఎక్కువగా రిక్రూట్ చేసుకోవడం అండ్ అందులో ఫ్యాకల్టీ కూడా ఎక్కువగా ఉగ్రవాద భావజాలం ఉన్న వాళ్ళే ఉండటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ కేంద్రంగా 2019 నుంచే ఈ ఉగ్రవాద మాడ్యూల్లను పెంచి పోషిస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్టు ఎప్పుడైనా ఒక చిన్న మొక్క పెరిగిందని చిన్న అనుమానం వచ్చినా కూడా దాన్ని వెంటనే తుంచివేయాలి అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ యూనివర్సిటీని ఇన్నాళ్ళు అసలు ఒక్క కన్ను కూడా గమనించకుండా వదిలివేయడం వల్ల మాత్రమే ఇంత పెద్ద ఎత్తున భారీ బాంబు బ్లాస్ట్ జరిగింది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా యోగి చెప్పినట్లు మన దేశంలో ఎప్పుడైతే న్యూ జిన్నా అంటే ఒక కొత్త యుద్ధం తెర తీసిన వెంటనే దాన్ని తుంచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ విషయంలో మోదీ ప్రభుత్వం కాస్తంత వెనకడుగు వేసినట్లే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన దేశంలో ఎన్నోసార్లు జంజీ ఉద్యమాలను రేకెత్తించే ప్రయత్నాలు చేశారు, అల్లర్లను చేపట్టే ప్రయత్నాలు చేశారు. వీటన్నిటినీ కూడా అల్లర్లు జరిగిన తర్వాత మెల్లిమెల్లిగా వాటిని శాంతింపజేసే ప్రయత్నాలు చేశారు. కానీ యూపీలో మాత్రం అలా ఎప్పుడూ జరగలేదు. సంబల్ కేంద్రంగా జరిగిన అల్లర్లను సైతం ఒక్క రోజులో దీన్ని ఆపివేయగలిగిన సత్తా కలిగి ఉన్నారు యోగి ఆదిత్యనాథ్. సో మోదీ ఎరాకు అండ్ నెక్స్ట్ వచ్చే ఎరాకు ఇదే పెద్ద తేడాగా మనం గమనించాలి. ఎందుకంటే 2014లో ఇలాంటి చర్యలు వెంటనే చేసి ఉన్నా కూడా అది ప్రమాదానికే దారి తీసేది. సో అప్పటి రాజకీయ పరిస్థితులకు తదనుగుణంగా మోదీ గవర్నమెంట్ మెల్లిగా వర్క్ చేస్తూ వచ్చింది అండ్ వీటిని మెల్లిమెల్లిగా తుంచేస్తూ వచ్చింది. కానీ ఇప్పటి రాజకీయ పరిస్థితులు చాలా వరకు చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు జనాల్లో కూడా పూర్తిగా అవగాహన అనేది వచ్చేసింది. కాబట్టి ఇలాంటి రాడికలైజ్కు సంబంధించి చర్యలు వెనువెంటనే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో మోదీ గవర్నమెంట్ కాస్తంత ప్రోయాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మనం చూసాం తుకుడే తుకుడే గ్యాంగ్లు ఢిల్లీ జేఎన్యూ కేంద్రంగా భారత్ తేరే తుకుడే హోంగే అని నినాదాలు ఇచ్చినా కూడా మనం అస్సలు వాటిని మెల్లిమెల్లిగా చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేసాం. చివరికి ఆ నినాదాలు ఇచ్చిన కన్హయ్య కుమార్ లాంటి వాళ్ళను అసలు దోషిగా కాకుండా నిర్దోషిగా తేల్చి ఆయన ఇప్పుడు ఎంపీగా సైతం పోటీ చేస్తూ ఉన్నాడు అండ్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలక నేతగా సైతం ఉన్నాడు. సో ఇంత ఉదార భావంతో పనిచేసే అస్సలు కుదరదనే చెప్పాలి. ఇప్పటికి మాత్రం ఖచ్చితంగా యోగి లాంటి నేత మన దేశానికి ప్రధానిగా చాలా వరకు అవసరం అనేది చాలామంది భావిస్తూ ఉన్నారు. మోదీ లాగానే యోగి కూడా చాలా వరకు ఎదిగాడు. గతంలో మోదీ ఏ విధంగా అయితే 2022 గోధ్రా అల్లర్ల సమయంలో క్రైసిస్ను ఎదుర్కొన్నారు, యోగి కూడా అదేవిధంగా యూపీలో గూండారాజ్కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో క్రైసిస్ను ఎదుర్కొన్నారు. ఆయన ఎంపీగా పనిచేశారు అండ్ యూపీకి లాంగెస్ట్ టర్మ్ సీఎంగా సైతం పనిచేశారు. కాబట్టి మోదీ ఏ విధంగా అయితే గుజరాత్లో వరుసగా 4 సార్లు గెలుపొందారో అదేవిధంగా యూపీలో కూడా యోగి ఆదిత్యనాథ్ వరుసగా 2 సార్లు గెలుపొందారు అండ్ ఆ రాష్ట్రానికి లాంగ్ టర్మ్ సీఎంగా కూడా ఆయన రికార్డులకు ఎక్కారు. కాబట్టి నెక్స్ట్ ఆయన ప్రధానమంత్రి కావడానికి ఎన్నో అర్హతలు ఖచ్చితంగా ఉన్నాయి. సో నెక్స్ట్ కనుక యోగిని కనుక ప్రధానమంత్రిగా చేస్తే ఖచ్చితంగా మన దేశ గతి మరో స్థాయికి చేరబోతుంది. మన దేశంలో ఇలాంటి ఉగ్రవాద దాడులకు పాల్పడాలని ఎవరైనా భావించినా కూడా వాళ్ళ కాళ్ళు చేతులు వణికిపోయే పరిస్థితికి మాత్రం యోగి ఖచ్చితంగా తీసుకువస్తారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న మెతక వైఖరి మాత్రం యోగి గవర్నమెంట్ అస్సలు అవలంబించదు అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. యూపీ లాంటి అతిపెద్ద రాష్ట్రాన్ని కంట్రోల్ చేసిన యోగికి ఇక దేశాన్ని కంట్రోల్ చేయడం సైతం చాలా ఈజీ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ ప్రధానమంత్రిగా ఆయనే ఉంటే ఖచ్చితంగా మన దేశం చాలా వరకు బాగుపడుతుంది అనే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? యోగి ఖచ్చితంగా ఈ వర్క్ చేయగలరా అండ్ మోదీనే కంటిన్యూగా ఉంటే బాగుంటుందా అనే విషయాన్ని మాత్రం ఈ వీడియో కింద కామెంట్లలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.